ఇది మన వియత్నంలోని హనాయ్ సిటీలో 4వ రోజు. హేలాంగ్ బేలోని క్రూజ్లో 2 పగళ్ళు 1 రాత్రి స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ మన క్యాబ్ వాళ్ళు అయితే హనాయ్కి తీసుకుని వచ్చేసారు. ఇక్కడ ఈరోజు మొత్తం హనాయ్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి హనాయ్ సిటీ చూపిస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగుందో సిటీ. సిగ్నల్స్ దగ్గర హెవీ ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. అయినా కూడా ఇక్కడ ఎంత పద్ధతిగా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతున్నారో చూడండి. చక్కగా గ్రీన్ లైట్ వదిలిన తర్వాత చక్కగా నీట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. అలా సిటీలో తిరుగుతూ ఒక మంచి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను. ఈ షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ షాపింగ్ మాల్ మొత్తం తిరగడానికి ఒక రోజు సరిపోతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. చక్కగా నెంబర్ 1 ఫొటోస్ అయితే మాత్రం ఈ షాపింగ్ మాల్లో తీసుకోవచ్చు. ఇది చూడండి ఎంట్రన్స్, ఇది ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఇంటీరియర్ అంతా షాపింగ్ మాల్లో. షాపింగ్ మాల్ యొక్క ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నెంబర్ 1గా టైంపాస్ చేయొచ్చు ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో. ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి ఈ మాల్ని. చిన్నపిల్లలకైతే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఎంటర్టైన్మెంట్, డిజిటల్ గేమ్స్, అలాగే చాలా గేమ్స్ అయితే ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ చాలా బాగా టైంపాస్ అవుతుందన్నమాట. గేమ్స్కి సంబంధించి అయితే చాలా రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. వాటి పేర్లు కూడా మనకు తెలియదు. అన్ని గేమ్స్ అయితే ఈ షాపింగ్ మాల్లో ఉన్నాయి. ఇంకా కేఫ్లు వచ్చేసి లెక్కలేనన్ని ఉన్నాయి. చాలా బాగుంది ఈ షాపింగ్ మాల్ అయితే. ఇది వచ్చేసి ఇండోర్ స్కేటింగ్ ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. చూడండి పిల్లలు ఎంత బాగా ట్రైనింగ్ అవుతూ ఉన్నారో స్కేటింగ్లో. కెఫేస్ని ఎంత హైజీనిక్గా, ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారంటే వీళ్ళు. చూడండి ఈ కెఫే ఎంత చక్కగా ఉందో, ఎంత సింపుల్గా, ఎంత నీట్గా ఉందో. ఇదిగోండి ఇవన్నీ కూడా కెఫేసే అనమాట. ఒక్క 100 రూపాయలు పెట్టి కాఫీ కొనుక్కొని ఎన్ని గంటలైనా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ ఈ ఒక్క మాల్లోనే కవర్ చేసేయచ్చు. ఈ బ్రాండ్ లేదు అనడానికి లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ ఈ ఒక్క మాల్లోనే కవర్ చేసేయచ్చు. ఈ బ్రాండ్ లేదు అనడానికి లేదు. ఇది దొరకదు అనడానికి లేదు అన్నట్లుగా అయితే ఈ షాపింగ్ మాల్ ఉంది. ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఇక్కడ చూసేయచ్చు. ఇది వచ్చేసి సెల్ఫ్ ఫోటో స్టూడియో అనమాట. ఇక్కడ ఉన్న వస్తువుల్ని మనం ధరించేసుకొని ఇక్కడ సెల్ఫ్ మనంతట మనమే ఆ మిషన్ ద్వారా చక్కగా రకరకాల ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఏ వస్తువు అయినా సరే పెట్టేసుకొని మనం ఫొటోస్ తీసేసుకోవచ్చు అనమాట. హ్యాట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, స్పెట్స్ కానీ, ఏ వస్తువు అయినా సరే ధరించేసి మనం ఫోటో తీసుకోవచ్చు. మనం తీసుకున్న తర్వాత ఫొటోస్ని కావాలంటే ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తారు. దీనికి ఒక 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇట్లాంటి సెల్ఫ్ ఫోటో స్టూడియోస్ని వియత్నంలో చాలా లొకేషన్స్లో మనం చూడవచ్చు అనమాట. చాలా ఏరియాస్లో, ప్రతి షాపింగ్ మాల్లో, అలాగే చాలా టూరిస్ట్ ప్లేస్లో అయితే మనం ఇలాంటి ఫోటో స్టూడియోలను గమనించవచ్చు. అలాగే ఇక్కడ మరిన్ని మసాజ్ సెంటర్లు కూడా ఉంటాయి. మసాజ్ సెంటర్లు కూడా ఈ వియత్నం అనేది తిరుగులేని ప్లేస్ అని చెప్పవచ్చు. అసలు ఈ షాపింగ్ మాల్కి మరీ ముఖ్యంగా మనం ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఎక్స్ స్పేస్ ఇమ్మర్సివ్ అని చెప్పేసి. దీనికోసం అని చెప్పేసి అయితే మనం ఈ షాపింగ్ మాల్కి రావాల్సి వచ్చింది. దీని యొక్క ఎంట్రన్స్ వచ్చేసి 1500 రూపీస్ వరకు ఉంది. మనం వీడియోలు తీసుకుంటా ఉంటే పిల్లలు చూడండి ఎంత చక్కగా సిగ్గుపడుతున్నారో. ఈ ఎక్స్ స్పేస్ ఇమ్మర్సివ్ అనేది ఒక రంగుల డిజిటల్ ప్రపంచం అని చెప్పొచ్చు. లోపల రకరకాల రంగులతోటి, ఎల్ఈడీస్ లైట్స్ తోటి అద్భుతంగా అయితే ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత 1 అవర్ పైనే పడుతుందన్నమాట ఇది మొత్తం తిరిగి రావడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసి ఆనందించేసేయండి ఈ రంగుల ప్రపంచాన్ని. నేను దీన్ని టైం ల్యాప్స్లో పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే 1 అవర్ మొత్తం అలాగే చూపించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను దీన్ని టైం ల్యాప్స్లో మీకైతే చూపించేస్తాను. చూసి ఎంజాయ్ చేసేయండి.
చూశారు కదా ఎంత అందంగా ఉందో కదా. వీడియోలో చూస్తుంటేనే ఇంత అందంగా ఉందంటే ఇంకా ఇక్కడ నాకు లైవ్లో చూస్తున్నందుకు ఇంకెంత అందంగా ఉందంతో ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు ఆడుకోవడానికి స్లైడింగ్స్ అన్నమాట. ఇవి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం. చూడండి వాడు పిల్లోడు జారి వస్తున్నాడు అక్కడ నుంచి. ఈ యొక్క షాపింగ్ మాల్ తిరగడానికి ఒక రోజంతా అయితే సరిపోదండి, కనీసం ఒక వారం పైనే కావాలి. అయితే మన దగ్గర అంత టైం లేదు, పదండి ఇంకా బయటికి వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇది వచ్చేసేసి ఓల్డ్ క్వార్టర్స్ అనమాట, హనాయిలోని ఓల్డ్ క్వార్టర్స్ అనమాట. ఇది కూడా ఒక హెడ్ ఆఫ్ ది సిటీ అని చెప్పొచ్చు హనాయికి. చూస్తున్నారా హనాయ్ సిటీ ఎంత బిజీగా ఉందో. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్లో ఇరుక్కుపోయినట్టున్నాము మనము. ఇది వచ్చేసి ఓల్డ్ క్వార్టర్స్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఈ లోపల నుంచి ఇది మొత్తం అంతా ఓల్డ్ క్వార్టర్సే అనమాట. ఇదిగోండి ఆ దూరంగా కనిపిస్తున్న ఆ కమాండ్లో నుంచి ఇది మొత్తం అంతా ఓల్డ్ క్వార్టర్స్ అంటారు హనాయిలో. ఇంకా సిటీ మొత్తాన్ని చుట్టొద్దాము. చూడండి ఈ పార్కులు ఎంతెంత పెద్దగా ఉన్నాయో, చక్కగా పెద్ద పెద్ద చెట్లు, మంచి నీడ, క్రిందంతా గడ్డితోటి ఎంత బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారో. ఈ వియత్నంలోని 4 రోజుల్లో ఒక్క దగ్గర కూడా ఒక్క గొడవ అనేది చూడలేదండి నేను. ఎక్కడ రోడ్ల పైన ట్రాఫిక్ గొడవ కానీ, ఒక యాక్సిడెంట్ కానీ, ఒకరినొకడు తిట్టుకోవడం లాంటివి కానీ, ఒకటిపైన ఒకడు గట్టిగా అరుచుకోవడం లాంటివి కానీ కనీసం ఒక్క దగ్గర కూడా స్పాట్ చేయలేదు నేను. అంత ప్రశాంతంగా ఉంటున్నారు ఇక్కడ మనుషులు. వీళ్ళంతా చాలా సంతోషమైన లైఫ్ని వీళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు, ఎవరి రూట్లో వాళ్ళు చక్కగా ఒకరితోటి ఒకరు చాలా చక్కగా పలకరించుకుంటూ నవ్వుకుంటూ చాలా మనశ్శాంతిగా అయితే వీరు ఇక్కడ గడిపేస్తూ ఉన్నారు. చాలా జాలీ లైఫ్ని అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వియత్నంలో. ఇది వచ్చేసి హనాయ్ యూనివర్సిటీ ఏరియా అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఏరియా మొత్తం. అలాగే మన ఎదురు కనిపిస్తూ ఉన్నది ఇది వచ్చేసేసి ఆర్మీ వారి యొక్క బేస్ అన్నమాట. ఇది ఆర్మీ వారి యొక్క ఈ వియత్నం కంట్రీ యొక్క ఆర్మీ సంబంధించినటువంటి భవనాలు ఇవన్నీ. ఇది కూడా ఆర్మీకి సంబంధించిన బిల్డింగే అన్నమాట. ఆర్మీ సోల్జర్ యూనిఫామ్ చూడండి ఎంత బాగుందో. ఈ ఒక్క సగం రోజంతా ఆ షాపింగ్ మాల్లోనే మనకు సరిపోయింది. ఇదంతా కూడా ఓల్డ్ క్వార్టర్స్ యొక్క సరౌండింగ్సే అనమాట. అది చూడండి ఎంత బాగుందో. అది కమాన్. డే 2 వీడియోలో కూడా నేను ఈ హనాయిలోని ఓల్డ్ క్వార్టర్స్ గురించి చెప్పాను. ఇది చాలా మెయిన్ అనమాట, హార్ట్ ఆఫ్ ది సిటీ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనకి చాలా ప్రాంతాలు అయితే అనుకూలంగా తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడే సరౌండింగ్స్లోనే చాలా టూరిస్ట్ ప్లేసులు కూడా దగ్గరగా ఉంటాయి అన్నమాట. షాపింగ్స్కి కానీ, స్ట్రీట్ ఫుడ్స్కి కానీ, అలాగే హోటల్ స్టేకి కానీ ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఓల్డ్ క్వార్టర్స్ అనేది హనాయిలో. డే టైం అంతా హనాయ్ సిటీ తిరిగేసి రూమ్కి వెళ్ళిపోయి రిఫ్రెష్ అయిపోయి వియత్నం వచ్చి ఇంకా సాయంత్రం పూట నైట్ స్ట్రీట్కి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే నైట్ స్ట్రీట్కి వచ్చేసాను. ఇక్కడ నైట్ లైఫ్ వచ్చేసి వేరే లెవెల్ అన్నమాట. మీ యొక్క ఎంజాయ్మెంట్కి అదుపు ఉండదు. ఇంకా తాగినోడికి తాగినంత, తిరిగినోడికి తిరిగినంత అనమాట. నైట్ స్ట్రీట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సాయంత్రం 7 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు దున్నేటివే అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హనాయ్ నుండి దనాంగ్కి వెళ్ళబోతున్నటువంటి ట్రైన్ జర్నీ యొక్క విశేషాలను నేను మీతో పంచుకోబోతా ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో తప్పనిసరిగా మిస్ కాకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. చాలా అద్భుతమైన వీడియోలు ముందు రాబోతా ఉన్నాయి. అంటిల్ దెన్ స్టే ట్యూన్.